వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని రంజాన్ తోఫా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. దాతలు చాపాడు మండలం మడూరు గ్రామానికి చెందిన కట్టుబడి అబ్దుల్ రసూల్ జ్ఞాపకార్థం వారి కుమారులు మహబూబ్ బాషా, చాంద్ బాషా వారి సహకారంతో రంజాన్ మాసం పురస్కరించుకుని దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. దివ్యాంగులు అందరికీ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ వారు మాట్లాడుతూ చాపాడు మండలం మడూరు గ్రామం కట్టుబడి అబ్దుల్ రసూల్ వారి జ్ఞాపకార్థం వారి కుమారులు గుర్తు పెట్టుకొని ఈ సంస్థకు ఫోన్ చేసి ఈ పవిత్ర రంజాన్ మాసం దివ్యాంగుల అందరికీ డబ్బు లేని కారణంగా వేడుకలకు దూరం కాకూడదని గొప్ప మనసుతో ఆలోచించి 30 మంది దివ్యాంగులందరికీ రంజాన్ తోఫా అందించడం జరిగినదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్, రమీజా, కాజా, వెంకటలక్ష్మి, మున్నూర్ బాషా, ఆసిఫ్, పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పురస్కరించుకొని 25 మంది దివ్యాంగులకు అందరికీ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సరుకులు ఇచ్చిన దాత కట్టుబడి అబ్దుల్ రసూల్ కుమారుడు అనేటువంటి చాంద్ బాషా గారి సహకారంతో ఈరోజు దివ్యాంగులకు అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఎవరు ఈ రంజాన్ మాసం దూరం ఈ వేడుకలకు దూరం కాకూడదు. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి ఈ రంజాన్ మాసం అనేది పండుగ బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దివ్యాంగులు చాలా కులంలో చాలా తక్కువ హీనంగా చూస్తున్నారు. కాబట్టి దివ్యాంగులను సహకరించుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు సరుకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. దేవుని దయ ఇన్షాల్లా దేవుని దయ ఉంటే ఖచ్చితంగా ఇంకా దాతల సహకారంతో దివ్యాంగులకు అందరికీ ఇంకా త్వరలోనే వారి మధ్యలో చేరుకుంటామని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకు మీడియా వాళ్ళు సహకరించినారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.